హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో ఒక అద్భుతమైన రుచితో ఉండే రోటి పచ్చడి అయిన తోటకూర మామిడికాయ పచ్చడిని నేను తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ తోటకూర మామిడికాయతో పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తిన్నారంటే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. అంత బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని అది హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్క నుంచి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే మూకుట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని తోటకూరని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలండి. 2 కప్పుల తోటకూర తరుగు, అలాగే అరకప్పు మామిడికాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే మంచి టేస్ట్ రావడం కోసం 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుని ఒక్కసారి ఇవన్నీ అడుగు నుంచి పై వరకు ఒక్కసారి బాగా కలిపేసి మనకి మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు వీటిని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అలాగే తోటకూర కూడా పచ్చివాసన పోయేలాగా దీన్ని బాగా వేయించుకోవాలండి. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా వదిలేస్తే మామిడికాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. చూడండి, మామిడికాయ ముక్క కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసిందంటే అది మగ్గిపోయినట్టే. మూత తీసిన తర్వాత మరొక నిమిషం పాటు ఇలా వేయించండి. తోటకూర కూడా పచ్చివాసన పోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలని మొదట పౌడర్లాగా చేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి అప్పుడు పౌడర్లాగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చల్లారిన తోటకూర మామిడికాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అస్సలు నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేయకుండానే ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోండి. చెంచాతో కలుపుకుంటూ మధ్య మధ్యలో అప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అదే రోట్లో కనుక రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను మిక్సీలోనే చేసేసాను. ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి మరలా అదే మూకుట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 రెబ్బ కరివేపాకుని వేసుకుని వేగనివ్వాలి. ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా పోపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుని కలుపుకోవాలి. మొత్తం పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి మనం పోపు వేసేటప్పుడు నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకి, అలాగే తోటకూర ఇష్టపడిన వాళ్ళకి ఈ పచ్చడి చేసి చూపించండి. అస్సలు ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మొత్తం పోపులో పచ్చడిని కలిపేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని అలా పైన వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. అంతేనండి, మనకి తోటకూర మామిడికాయతో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అని యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక వీడియోస్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, ఈ పచ్చడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.